ఇక బీజేపీలో కలుస్తుంది అని చెప్పడమే పెద్ద వ్యవహారం. దాంతోపాటు బీజేపీ కోవట్లు ఉన్నారు పార్టీలా అని చెప్పింది ఆమె. బీజేపీ కోవట్లు ఉన్నారు అని చెప్పింది. ఇంకా ఆ అంశంతో పాటు ఇంకా చాలా అంశాలు ఆమె మాట్లాడింది. వెన్నుపోటు రాజకీయం నేను చేయనన్నది, నాకు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పింది. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా, కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది కాళేశ్వరం కమిషన్. కేసీఆర్కు నోటీసులు ఇచ్చిర్రు. దీని మీద నోటీస్ అప్పుడు ఎవరు కూడా స్పందించలేదు, ఎవరు కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ ఇంకొక నాయకుడికి మరొక నాయకుడికి నోటీసులు ఇచ్చినప్పుడు మాత్రం హంగామా చేసిర్రు. ఎందుకు ఈ వ్యవహారం ఏంటిది అని చెప్పేసి ఆమె మాట్లాడింది. సో ఇక్కడ కూడా అంటే ఎవరైనా సరే ఏ నాయకుడికి నోటీసులు ఇచ్చినా ఆందోళన చేయాలో లేకపోతే ఇంకేదో చేయాలో, క్యాడర్ని కదిలించాలంటే కేసీఆర్ గారి ఆదేశాలు లేకుండా ఏ ఒక్క చిన్న స్టేట్మెంట్ కూడా ఏ నాయకుడు ఇచ్చే ధైర్యం చేయలేడు, చెయ్యరు కూడా. మరి ఆయననే వద్దన్నాడేమో, చర్చ ఎందుకు ఇది అవసరం అన్నాడేమో. పోయేది ఒక విచారణ సంస్థ ముందుకు కాదు కదా, ఒక కమిషన్ ముందుకు ఒక అభిప్రాయం చెప్పడం కోసం మాత్రమే అక్కడికి వెళ్ళేది. పోగానే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసేంత ఉండదు కదా. కమిషన్ ముందుకు పోతారు, అభిప్రాయం చెప్తారు, వచ్చేస్తారు, అంతే. మరి అందుకే వద్దనుకున్నారేమో. ఈ అంశాలను కూడా ఆమె ప్రస్తావించింది. ఇక దాంతోపాటు ఈ లీక్ వీరులు ఎవరు, గ్రీకు వీరులు అని మాట్లాడడం, ఇట్లాంటివన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా అనిపించింది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీని నడిపించే విధానం ఇదేనా, ఇట్లాంటి వ్యాఖ్యలు చేసింది. అంటే పార్టీ సరైన పద్ధతిలో నడుస్తలేదు. దాంతోపాటు దేశం బయట సోషల్ మీడియా టీములను పెట్టి నా మీద దాడి చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడు. నిజంగా కూడా ఈ వ్యాఖ్య వెనక, దేశం బయట సోషల్ మీడియాలు టీములు పెట్టి నా మీద దాడి చేస్తున్నారు అనేటువంటి మాట వెనక 100% ఆమె చేసిన ఆరోపణ నిరారోపణం, అంటే నిరాధారమైనటువంటి ఆరోపణ. నిన్న వాస్తవానికి కూడా ఎవరున్నారో బయట ఏందో ఇక వాళ్ళకే తెలవాలి. కానీ ఏ బలమైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా కవిత ఇష్యూను టేకప్ చేయలే అసలు. అంటే ఇటు మంచి రాయలే, ఇటు చెడు రాయలే, వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు, వదిలేసిరు. సరే ఏమవుతుందో పార్టీ ఇంటర్నల్ వ్యవహారము, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తేల్చుకున్న తర్వాతనే చేయాలని చెప్పేసి ఎవరు కూడా ఏం చేయలేదు. కానీ ఆమె ప్రధానంగా మాట్లాడడం జరిగింది, బయట ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని చెప్పేసి. ఇదంతా పార్టీని బదనాం చేసేటువంటి వ్యవహారం లెక్కనే కనిపిస్తుంది. ఎందుకంటే బయట పెట్టి నడిపిస్తున్నారంట అని చెప్పేసి ఇప్పటికే కేటీఆర్ మీదనో పార్టీ మీదనో ఒక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏమంటే మాట్లాడడం కూడా అది కాదు. ఇంకొకటి ఏంది, నా జోలికి వస్తే నేను ఊకోను, నేను అసలే మంచిదాన్ని కాదు అని చెప్పేసి కూడా చెప్పింది. అంటే ఇది ఒక రకమైనటువంటి, ఈ స్టేట్మెంట్ ఒక రకమైనటువంటి బ్లాక్మెయిలింగ్ లాంటిది అనమాట, ఒక రకమైనటువంటి బ్లాక్మెయిలింగ్ లాంటిది ఇది. సో కాబట్టి మరి అలాంటి వ్యాఖ్య కూడా ఆమె చేయడం జరిగింది. ఇంకొకటి, కేసీఆర్ను మేమే నడిపిస్తున్నామని చెప్పేసి కొంత కార్టూన్లు వేయించుకుంటున్నారు, కేసీఆర్ నడిపించేంత పెద్దోళ్ళు అయిపోయారా, మొదటివారులు అయిపోయారు అన్నటువంటి విధంగా కూడా ఆమె మాట్లాడడం జరిగింది. ఇక దాంతోపాటు ఇంకొక మాట కూడా ప్రధానంగా ఒక చర్చ ఏంటంటే, సోషల్ మీడియాలో ట్విట్టర్లో ట్వీట్లకే పరిమితం అవుతున్నారు. పార్టీ కోసం పనిచేయడం, పార్టీని ప్రజలు తీసుకుపోవడం గదేనా, ట్వీట్లు వేసి సరిపోతుందా? ఈ మాటలు కొంత ఎవరిని ఉద్దేశించి అన్నవో మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం పని చేయాలనేది ఆయన చూసుకోవాలి, ఆయన దాంట్లోకి నేను పోవడం లేదు అని చెప్పేసి మాట్లాడుతూనే ఈ వ్యాఖ్యలు చేసింది. ఇవన్నిటి వెనకాల చూస్తూ ఉంటే అసలు ఆమె టార్గెట్ ఏంది, ఆమె కోణం ఏంది, ఇవి నిన్న మీడియా వాళ్ళందరూ కూర్చోబెట్టుకొని ఈ ముచ్చట్లు అన్నీ చెప్పింది అనమాట. ఇవాళ చూడండి అందరూ అదే. ఇగో ఇవాళ పత్రికలు, ఈ పత్రికలు మొత్తం అన్ని పత్రికలు బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్లాన్, అంటే బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్లాన్ అనేటువంటి చర్చ బాగా బలంగా పోతా ఉన్నది. ఇది డ్యామేజ్ చేయడం కదా పార్టీకి. అసలు ఏం ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, ఏం ఆశించి ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, నిన్న మీడియాతో చిట్చాట్ పెట్టి ఏం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి. ఇంకా దీంతోపాటు మిగతా ఛానల్ కూడా చూడండి, అన్ని పత్రికలు అదే. ఇగో బారాసాను భాజపాకు అప్పగించే కుట్ర, వాళ్ళు ఏం అప్పగిస్తున్నారో ఏం చేసి తెలియదు. కానీ ఇప్పుడు కవిత గారు చెప్పడంతో మాత్రం ఇది చర్చ అవుతా ఉన్నది. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇగో బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర, బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్లాను. అన్ని పత్రికలు అన్ని, అంటే నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, అన్ని ఆరోపణలు వేరు, అన్ని అంశాలను ఫీడ్బ్యాక్ రూపంలో ఇవ్వడం వేరు,
కవిత గారు బీజేపీని బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం అనేటువంటి మాట ప్రస్తావించడం వేరు. ఇన్ కేస్ అలాంటి ప్రపోజల్స్ ఏమైనా వచ్చినా కానీ దాన్ని ఆదిలోనే తిరస్కరించి లైట్ తీసుకున్నటువంటి అధినాయకత్వము ఇప్పుడు ఈ అంశంతో బాగా సీరియస్గా చర్చ కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఒకరు ఒక వాస్తవం చెప్పే లోపల 100 మంది ఒక అబద్ధాన్ని, అదే అబద్ధాన్ని 10 సార్లు 100 మంది 100 సార్లు చెప్తే ఈ వాస్తవం చెప్తోని మాట ఎవడు వినడు. ఇది వినే రోజే వస్తుంది ఫైనల్గా ఒక రోజు. కానీ అప్పలోపు ఈ 100 మంది చేసేటువంటి అబద్ధం ప్రచారము, ఈ 100 మంది చేసేటువంటి తప్పుడు ప్రచారమే బాగా చర్చ అవుతుంది. ఇప్పుడు అదే అవుతున్నది. కేసీఆర్ బీఆర్ఎస్ను బీజేపీతో కలపడా, కలిసి పోడా దేవునికి ఎరక, ఆయనకే ఎరక. కానీ కవిత వ్యాఖ్యలతో మాత్రం ఇవాళ పత్రికలు, మీడియా ఛానళ్ళు, ఒక సామాజిక వర్గం మీడియా ఛానళ్ళు అన్నీ కూడా బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారన్నటువంటి చర్చ మాత్రం బలంగా తీసుకుపోతా ఉన్నారు. ఎందుకంటే ఇది పార్టీకి ఇప్పుడు ఆడనో కొంత మూట కడతా ఉన్నారు. అంటే పార్టీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను మూట కట్టి ఒకదానికి ఒక స్టెప్ ఎక్కుతా ఉంది పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి పోతా ఉన్నది, బలంగా పోతా ఉన్నది, చర్చ తీసుకుపోతా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అన్ని వర్గాలు, ఏ వర్గాలు అయితే దూరం అయ్యి బీఆర్ఎస్ పార్టీకి కాకుండా ఇతర పార్టీలకు ఓట్లేసి ఆ పార్టీలను గెలిపించినాయో ఆ వర్గాలన్నీ కూడా మెల్లమెల్లగా వీడి మళ్ళీ ఇటు సైడ్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ముస్లిం మైనార్టీ ఓట్లన్నీ కూడా మన పోయినసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి అవుట్రైట్గా. ఇప్పుడు మెల్లగా మళ్ళీ వాళ్ళు ఇటువైపు టర్న్ అవుతూ ఉన్నారు. ఈ టర్న్ అయ్యే క్రమం లోపల ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వ్యాఖ్యలు చేస్తే ఈ ఎన్నటికైనా ఇది అలా కలుస్తుంది కావచ్చులే అని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచన చేసేటువంటి అవకాశం. ఇది ఈ డ్యామేజ్ ఎవరికి? ఒక పార్టీలో కొంతమంది నాయకులకా లేకపోతే పార్టీకా? ఈమె చేసే దాని వల్ల మొత్తం పార్టీనే ముంచేటువంటి వ్యవహారం లెక్క కనపడతా ఉన్నది. మరి ఇక్కడ చూస్తూ ఉంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ అన్ని కూడా ఇచ్చింది. నా డిమాండ్ ఒక్కటే, నా లేఖ లీక్ చేసింది ఎవరో చెప్పాలి. మొత్తం అంతా చెప్పి కూడా లాస్ట్ కదే నా లేఖ లీక్ చేసింది ఎవరు చెప్పాలి. ఇట్లా లేఖ లీక్ గురించి స్టార్ట్ చేసి అని చేసింది. కానీ వాస్తవానికి లేఖ లీక్ అయింది ఎక్కడి నుంచి అనేది మాత్రం ఇప్పుడు చర్చ జరగాల్సి ఉంది. లేఖ లీక్ అయింది ఎవరో తెలిస్తే అసలు దొంగలు ఎవరో బయటపడిపోతారు, ఈజీగా బయటపడిపోతారు. ఇప్పుడు గుమ్మడికాయల దొంగ ఎవడు అంటే నేనే అని భుజాలు అడుగుకున్నట్టుగా లేఖ లీక్ గురించి ఇంత చర్చ బయటకు వస్తున్నది అంటేనే పెద్ద వ్యవహారం ఏదో నడుస్తూ ఉంది దీని వెనకాల. సో కాబట్టి ఈమె ఈ రకంగా ఈ నిన్న ప్రస్తావించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రధానంగా ఒక 5-6 అంశాలు పార్టీకి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి అంశాలు. దాంట్లో ఇవి ఒకటి, లేఖ లీక్ చేసింది ఎవరనేటువంటి అంశాన్ని బాగా పట్టుకున్నారు. దాంతోపాటు సోషల్ మీడియా దాడి, వీటన్నింటికంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేటువంటి ప్రక్రియ, ఆ ప్రపోజల్స్ని పదే మాట్లాడడము పార్టీకి డ్యామేజ్ అయినటువంటి అంశము. దాంతోపాటు కేసీఆర్కు నోటీసులు రావడము, లేకపోతే సోషల్ మీడియాలోనే ప్రచారము, ఇట్లాంటివన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా. ఆమె మొన్న 4 రోజులు వచ్చినటువంటి వార్తలు తప్పు అని ఖండిస్తూనే అవే వార్తలకు బలం చేకూర్చే విధంగా నిన్న ఆమె మీడియాతో చిట్చాట్ చేయడం జరిగింది.